నైట్ డిన్నర్ ప్లేట్ ఇది. దీంట్లో అయితే రెడ్ రైస్ యాడ్ చేసుకున్నా వైట్ రైస్ బదులు. వైట్ రైస్ కన్నా రెడ్ రైస్ చాలా హెల్దియర్ వర్షన్ అండ్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడైతే కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం రెడ్ రైస్ ఎలా చేసుకోవాలనేసి. వైట్ రైస్ కి రెడ్ రైస్ కి ఎంత డిఫరెన్స్ ఉందో కుకింగ్ లో కూడా అంతే డిఫరెన్స్ ఉందన్నమాట. రెడ్ రైస్ వాష్ చేసేటప్పుడు నేను కలర్ ఏమన్నా పోతుందేమో అనుకున్నాను కానీ అస్సలు కలర్ కూడా ఏం పోదు. కాకోకుంటే ఏమవుతుందంటే వాష్ చేసినాక 1 hour సోక్ చేయాలా అట్లనే. అండ్ నార్మల్ రైస్ అయితే మనం కడిగి గ్యాస్ పైన పెట్టేస్తాం కానీ ఇదైతే అట్లా కాదనమాట. గ్యాస్ పైన పెడితే మంచిగా ఉడకదు. రైస్ అయితే ఎంతసేపు పెట్టినా ఉడకదనమాట. అండ్ ఇక్కడైతే మనం 1 hour తర్వాత 3 glasses ఆఫ్ వాటర్ యూజ్ చేస్తున్నాము. ఒక గ్లాస్కి 3 glasses ఆఫ్ వాటర్ యూజ్ చేసి కొంచెం ఉప్పు వేయాలి అంతే. అండ్ ఎక్కువ కూడా సాల్ట్ యూజ్ చేద్దండి, లేకుంటే ఎక్కువ సాల్ట్ అయిపోతుంది. 10 minutes తర్వాత మన రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది రెడ్ రైస్ కాదు, యాక్చువల్గా మెరూన్ రెడ్ రైస్ అనమాట. అంటే మెరూన్ కలర్ ఉంటుంది. ఆల్మోస్ట్ రైస్ అయితే మంచి కుక్ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేసే టైం అనమాట. అయితే సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేసేద్దాం. అండ్ దీని కాంబినేషన్ అయితే రెడ్ రైస్ కాంబినేషన్ నేను ఆకుకూర పప్పు తీసుకున్నా, కరేపాకు పొడి కూడా తీసుకున్నా. అండ్ టేస్ట్ విషయానికి వస్తే నార్మల్గానే ఉంది. బ్రౌన్ రైస్ తిన్నట్టు ఉంటుంది అంతే, ఇంకేం డిఫరెంట్ లేదు.